హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటి అంటే ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో ఫ్రైడే ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మా వర్షితకి అయితే రాధా గెటప్ అయితే వేసి స్కూల్కి అయితే పంపించాం. సో ఇంకా రిషిత అయితే నార్మల్ డ్రెస్లోనే తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇద్దరు కూడా. సో వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత కొంచెం వర్షం అయితే వచ్చింది. సో ఇంకా వర్షం పడిన తర్వాత అదే ముందు పడితే ఇంకా మా వర్షితకి అయితే స్కూల్ హాలిడే ఇచ్చేసారు అనమాట. స్కూల్ హాలిడే అయితే తప్పకుండా ఇచ్చేస్తారు ఎక్కువ వర్షం పడితే. సో ఫైనల్గా ఇప్పుడైతే వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ అయితే ఈ విధంగా చేసుకుంటున్నారు. ఇంకా ఫ్రైడే చేసేస్తున్నారు, ఎందుకంటే సాటర్డే సండే చిన్నపిల్లలకి స్కూల్ హాలిడే. ప్రతి సాటర్డే సండే కూడా వీళ్ళ స్కూల్లో అనేది ఉండదన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఫ్రైడేనే వీళ్ళ దీంట్లో ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా రిషితకి అయితే రేపు సాటర్డే ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో తనకైతే రేపు రెడీ చేస్తాను. ఇంకా ఇదైతే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తుంది. ఇక్కడ కనిపించింది కదా, అక్కడ మంచిగా ఆ అబ్బాయిని పట్టుకుని ఫుల్గా డ్యాన్స్ వేసేసింది. తర్వాత ఈ వంట అంతా చేసుకొని ఇంకా మా ఫ్రెండ్ అయితే తాంబూలంకి పిలిచింది కదా, ఇంకా వరుస కూడా 1 o'clock వస్తుంది. సో ఈ లోపలైతే తాంబూలం తీసుకొని బస్ దగ్గరికి వెళ్తే అదైతే రెడీగా ఉంటుంది కాబట్టి వీళ్ళ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా హ్యాపీగా ఈ విధంగా అయితే తినైతే అలంకరించింది అనమాట అమ్మవారిని. తర్వాత ఇంకా నార్మల్గానే తాంబూలం ఇస్తారు కదా, ఇంకా తాంబూలం అంతా తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని కామెంట్స్ జోక్స్ అలా ఫన్నీగా మంచి టైంపాస్ అయితే అయిపోయింది. సో ఫైనల్గా వాళ్ళ ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హ్యాపీగా ఇంకా తనైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒక 5 మెంబర్స్కైనా సరే తినిపించాలి అనుకుందంట. సో ఇంకా మేమైతే ఉన్నాం కదా, మమ్మల్ని అయితే తినమని చెప్తుందనమాట. సో ఇంకా తిందాంలే అని చెప్పేసి కూర్చున్నాము. తను వెరైటీలు ఏం చేసింది ఏంటని. అలాగే పరమన్నం అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా తినేసి ఇంకా మా వరుస బస్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వరుస బస్సు అయితే రాలేదు. సో వచ్చిన తర్వాత మొత్తం మార్నింగ్ అయితే ఎంత క్యూట్గా వెళ్ళిందంటే చాలా క్యూట్గా వెళ్ళింది. బ్యాగ్లోనే వాళ్ళ మేడము డ్రెస్ పెట్టిమంటే డ్రెస్ పెట్టేసాము. సో స్కూల్ డ్రెస్ వేసుకొని అయితే ఈ విధంగా దిగుతుంది. మొత్తం నేను రెడీ చేసినవన్నీ పీకి పందిరేసింది అనమాట. తర్వాత ఇంకా మా ఇంట్లో ఈవినింగ్ టైంలో మా ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే చాలు ఇంటి అస్సలకే పోనేవాడు అనమాట. అది కూడా నేనే బలైపోతాను. ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఢిల్లీ వచ్చిన తర్వాత ఏదైనా మంచిగా నేర్చుకున్నానంటే పెయింట్ కలపడం, పెయింట్ వేయడం. సో ఫైనల్గా మా పిల్లలు కూడా ట్యూషన్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయిందనమాట. ఈ లోపల నేనైతే పెయింట్ ఎలాగో వేసాను కదా, స్టిక్కర్స్ అయితే కట్ చేసేసి రెడీగా ఉంచుతున్నాను. ఎందుకంటే ఇది స్టిక్కర్స్ అనేవి మనకి వాళ్ళకి అంటించినప్పుడు ఎవరైనా హెల్ప్ ఉండాలి, లేదు అంటే మనకి సరిగ్గా అంటుకోవు కదా. అందుకోసం అని చెప్పి ముందుగానే నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటే అంటించినప్పుడు కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఈ విధంగా అయితే కట్ చేసేసి గోడకైతే అంటించేస్తాం. ఇక్కడైతే కొంచెం పెయింట్ అనేది ఆరిపోయింది కాబట్టి మంచిగా అంటించింది అనమాట. ఇక్కడ ఇంకొంచెం ఆరలేదు పెయింట్ అనేది, కానీ అంటించేసాము ఆరిపోతుంది. తర్వాత ఇంకా తినైతే సామాన్కి వెళ్ళి నైట్ వచ్చాడనమాట. 8:30 అలా వచ్చాడు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా రిషిత కూడా మా డాడీ వచ్చారని చెప్పి ఫుల్ ఎంజాయ్తో బయటకు అయితే వెళ్ళిందనమాట. ఏం తెచ్చారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా వీడియోస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఆల్.